హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు ఇన్ఫోసెల్ ఛానల్. ఇప్పుడు వచ్చేసరికి ఒక కొత్త రిక్వైర్మెంట్ వచ్చింది. రైల్వే నుంచి అయితే మనకు కొత్త వచ్చింది. రైల్వే నుంచి ఏఎల్పి నోటిఫికేషన్ 2024 అని వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి 5696 పోస్టులు అయితే ఉన్నాయి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, అన్నకి, మీ తమ్మునికి, ఎవరికైతే వాళ్ళకి వీడియో షేర్ చేసేయండి. ఎందుకంటే ఈ జాబ్ అనేది చాలా మంచి జాబ్ అనమాట. మీరు ఎవరికి ఒక రైల్వేలో కొడదాం అనుకున్న వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుంది. ముందుగా వీడియోని మీరు ఎంత త్వరగా షేర్ చేస్తే అంత మంచిది. మీ వాళ్ళకి ఎవరికి ఒకరికి జాబ్ అయితే వస్తుందని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇన్ కేస్ చాలామంది కూడా జాబ్ వస్తుంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళని నేను పూర్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గైస్, వీడియో మొదలు పెట్టే కంటే ముందు మీకు విజ్ఞప్తి, వీడియోని లైక్ చేయండి. మీరు షేర్ చేయకపోయినా పర్వాలేదు, కానీ మీ వీడియోని లైక్ చేస్తే వేరే వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. మీరు చేయాలని మీకు తెలిస్తే లేకపోతే వేరే వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట. దీనికోసం మీరు లైక్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేస్తే మళ్ళీ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీరు జాబ్స్ అప్డేట్ అనేది పొందుతుంటారు. జాబ్స్ ఓన్లీ కాదు, గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్ అప్డేట్స్ అన్నీ కూడా వస్తుంటాయి గాయస్. సో గాయస్, ఇప్పుడు వచ్చేసరికి నేను అఫీషియల్ నోటిఫికేషన్ చూద్దామని వచ్చాను. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ అని CEN నంబర్ 1/2024 అని ఇచ్చింది. ఇక్కడ మీకు మ్యాప్లో కనిపిస్తున్న లొకేషన్లో ప్రతి లొకేషన్లో అనేది ALPలో అనే మనకు నోటిఫికేషన్ అనేది పడ్డది. అంటే ఇక్కడ ఖాళీలు ఉన్నాయి అండ్ ఇక్కడ వేకెన్సీస్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి 21/2024 అంటే January 1, 20 నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. అంటే ఈరోజు డేట్ వచ్చేసరికి మనకు 21 అంటే నిన్న నుంచి స్టార్ట్ అయింది. బట్ ఇప్పుడు మనకు 19/2/2024లో మనకైతే సబ్మిషన్ డేస్ క్లోజ్ అవుతుంది. అంటే February 19 నాడు మనకు క్లోజ్ అవుతుంది అనమాట అప్లికేషన్. అండ్ ఇక్కడ వచ్చేసరికి డేట్ ఆఫ్ మోడిఫికేషన్ విండో కరెక్షన్ అప్లికేషన్ ఫ్రమ్ విత్ పేమెంట్ ఆఫ్ మోడిఫికేషన్ ఫీ. ఇక్కడ మీరు వచ్చేసరికి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి క్రియేట్ అన్ అకౌంట్ ఫార్మ్ ఆఫ్ చూసిన RRB కెనాట్ బి మోడిఫైడ్. ఒకసారి మీరు ఒక సబ్మిట్ చేశారనుకోండి, దాన్ని ఎడిట్ చేయడం కాదు. అండ్ ఒకవేళ ఇక్కడ పోస్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ లోకో పైలట్ ALP అండ్ పే లెవెల్ ఇన్ 7th CPC. ఇక్కడ వచ్చేసరికి ఇనిషియల్ పే రూపీస్ 19,900 ఉంది. 1 lakh కాదు, సారీ, 19,900 ఏమో ఉంది. ఇక్కడ ఇనిషియల్ పే అనమాట. మెడికల్ స్టాండర్డ్ వచ్చేసరికి A1 ఉండాలి. ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 30 మధ్య అయితే ఉండాలి. అండ్ టోటల్ వేకెన్సీస్ 5696లో నోటిఫికేషన్స్ ఉన్నాయి. RRB వైజ్ రైల్వే జోన్ అనేది మనకు డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది వేకెన్సీస్లో. వచ్చేసరికి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇవి మనకు అంతగానో అవసరం లేదనుకోండి. ఇక్కడ ఏముందంటే అంటే ఇవి అవసరం లేదు గైస్. ఇక్కడ సింపుల్గా కిందకి స్క్రోల్ చేసుకుంటూ పోతే ఇక్కడ మనకు చూడండి మెంబర్ అండ్ చూసిన RRB. ఇక్కడ వచ్చేసరికి మోడిఫై చేయడానికి అంటే నాన్ రిఫండబుల్ అనమాట. 250 రూపీస్ మనకు మళ్ళీ ఇవ్వరు. ఓకేనా, అప్లికేషన్ ఫీ అనమాట ఇది. ఇక నేను ఆయన అప్లికేషన్ ఫీ కూడా చెప్పిస్తాను. SC ST వాళ్ళకైతే మనకు 250 అండ్ మనకు వచ్చేసరికి జనరల్ వాళ్ళకైతే అదర్స్కి అయితే మనకు 500 రూపీస్ అయితే పడుతుంది గైస్. కట్టాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీ. ఇక్కడ వచ్చేసరికి చూస్తే మనకు ఫ్రీ ట్రైన్ ట్రావెల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఫ్రీ స్లీపర్ ట్రైన్ ట్రావెల్ అని. ఇక్కడ వచ్చేసరికి SC ST వాళ్ళకు రిక్వైర్డ్ ఫర్ ప్రొవైడ్ ఈ కాల్ లెటర్ స్టేజెస్ ఫర్ ఇవన్నీ అంతగానో అవసరం లేదు గైస్. ఇక్కడ చూడండి, ఇక్కడ మెడికల్ స్టాండర్డ్ A1 ఉండాలి. జనరల్ ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్ ఉండాలి. విజన్ స్టాండర్డ్ ఉండాలి. డిస్టెన్స్ విజన్ 6.6 వితౌట్ గ్లాసెస్ విత్ ఫోగింగ్ టెస్ట్ మస్ట్ నాట్ యాక్సెప్ట్ టు డి నియర్ విజన్. ఇక్కడ వచ్చేసరికి వితౌట్ గ్లాస్ ఇవి మనకు విజన్ అనేది కళ్ళ క్రాంతి అనేది కరెక్ట్ కనిపించాలన్నమాట. ఇక్కడ క్యాండిడేట్ హూ గివెన్ గ్రూప్ C అండ్ ST. ఇక్కడ OBC SC STలోకి అయితే 45 ఏజెస్ వరకు మనకైతే సర్వీస్ కాన్స్టిట్యూషన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఏజెస్ ఇచ్చారు. మనం స్క్రోల్ చేసుకుంటూ కిందికి పోతే మనకు కావాల్సింది ఇక్కడ క్వాలిఫికేషన్ ఆఫ్ క్యాండిడేట్స్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది మనకు ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే ఉండదు. క్యాండిడేట్ క్వాలిఫికేషన్ ట్రేడ్ అండ్ సబ్సిడరీ ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, వైర్మెన్, అమేచర్, కాయిల్ వెండర్, రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనర్ మెకానిక్ అయితే ఉండాలి. ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ వైరస్ స్ట్రీమ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, ఇవన్నీ కూడా మనకు క్యాండిడేట్ యొక్క క్వాలిఫికేషన్స్ ఉండాలన్నమాట. మనకు ఎలక్ట్రికల్ ITI BTech అవి చూస్తే కంప్లీట్ అయిపోతుంది. డిప్లొమా కానీ ఇవి చేస్తే మనకు ఇవన్నీ వచ్చేస్తాయి దాంట్లోనే. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీరు ఏ వెబ్సైట్లోకి వెళ్ళిపోవాలంటే ఇక్కడ మనకు ఒకవేళ మీరు సికింద్రాబాద్ నుంచి ఉంటే ఇక్కడ RRB sikindrabad.gov.in కొట్టాలి. ఇక్కడ మనకు అయితే వస్తుందన్నమాట. ఇక్కడ ఇంపార్టెంట్ వెబ్సైట్ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకోవాలి అండ్ ఈమెయిల్ ID యాక్టివ్లో ఉండాలన్నమాట. అయితే వాళ్ళు ఈమెయిల్ కానీ మనకు కాంటాక్ట్ చేయడానికి మనకు
టైం పడుతుంది. గాయ్స్ మీకు నేను టైం కూడా చెప్పాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకు మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎస్ఎస్ఎల్సి, ఐటీఐ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్. ఇక్కడ వచ్చేసరికి మనకు ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానికల్ ఇవన్నీ ఉండాలి. ఏం లేదు గాయ్స్, డిప్లొమా కానీ, ఐటీఐ కానీ, లేకపోతే బీటెక్ చేసిన గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉంటే చాలు. మనకు ఇక్కడ లోకో పైలట్ అనే దానికి మనం ఎలిజిబుల్గా అయితే ఉంటాం. ఇక టోటల్ వైజ్ వేకెన్సీస్ చూద్దాం ఒకసారి. ఇక్కడ అహ్మదాబాద్లో మనకు వచ్చేసరికి ఎస్సీ వాళ్ళకు 37 ఉంది, ఎస్టీ వాళ్ళకు 17% ఉంది, ఓబీసీ వాళ్ళకు 65 ఉంది, అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 24, మొత్తం టోటల్ 238. ఇక్కడ అజ్మీర్ అనే దాంట్లో మనకు యూఆర్ లోట్ 86. ఈ ఈ ఈ పీడిఎఫ్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. మీరు ఈజీగా చెప్పుకోవచ్చు అనమాట. ఇది పీడిఎఫ్ అనమాట. ఒకసారి నేను జూమ్ చేస్తాను చూడండి. పీడిఎఫ్ అనమాట ఇది. ఈ పీడిఎఫ్ ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, మీరు చదువుకోవచ్చు. ఓకే గైస్, తీసుకున్నట్టు నేను కోరుకుంటున్నాను. గైస్ ఇది వచ్చేసరికి మన వీడియో. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఓబీసీ నాన్ క్రైమ్ లాయర్ సర్టిఫికేట్ అయితే ఉంది. ఇది ఎందుకో మనకు తెలియదు. అండ్ సెల్ఫ్ డిక్లరేషన్ ఓబీసీ ఇవన్నీ మనకు వచ్చేసరికి అప్లికేషన్లో ఉండే ఫామ్స్ అనమాట. ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ అప్లికేషన్ది అప్లికేషన్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.